వరుస దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోవడం లేదు. గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధం విస్తరిస్తే దాని ప్రభావం కేవలం పశ్చిమాసియా వరకే ఉండదని, మిగిలిన ప్రాంతాలకు దాని హానికర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. మరోవైపు బందీల విడుదలకు హమాస్ అంగీకారం తెలపకపోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సూచనతో తమ దేశంలో ఉన్న హమాస్ నేతలను ఖతార్ బ్యాన్ చేసింది. గత కొన్ని నెలలుగా అమెరికా, ఈజిప్ట్, ఖతార్ కాల్పుల విరమణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ హమాస్ ఆమోదం తెలపకపోవడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ మరింత భీకర దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది. గతేడాది మొదలైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పుడు పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో గాజాపై ఇజ్రాయెల్ ఏడాది కాలంగా దాడులు చేస్తోంది. దీంతో గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. 42,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. హమాస్ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంటే మరోవైపు నుంచి లెబనాన్లోని హిజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ దళాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హిజ్బొల్లాలపై దాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రం చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. బీరుట్పైనే కాకుండా తీర నగరం టైర్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే గతంలో ఇక్కడ దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. కానీ హఠాత్తుగా దాడులు చేయడంతో తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లోని మొత్తం 3,136 మంది మరణించారని, 13,000 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో మరింత దూకుడు పెంచిన ఇజ్రాయెల్ గాజా, లెబనాన్లోని హమాస్, హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై భీకర దాడులు చేస్తోంది. ఆ సంస్థల చీఫ్లను హతమార్చింది. ఈ నేపథ్యంలో ఎంటర్ అయిన ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తిరిగి ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. తమపై ప్రతిదాడి చేసిన ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే స్పందించిన ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధం విస్తరిస్తే దాని దుష్ప్రభావాలు పశ్చిమాసియాకే పరిమితం కావంటూ హెచ్చరించింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే దాని హానికర ప్రభావాలు పశ్చిమాసియాకే పరిమితం కావని, ఇతర ప్రాంతాల్లోనూ అస్థిర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రపంచం గ్రహించాలని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘీ వ్యాఖ్యానించారు. హమాస్, హిజ్బొల్లాలకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. హిజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతమొందించింది. అంతేకాకుండా కీలక కమాండర్లు కూడా దాడుల్లో మరణించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఖతార్ వేదికగా జరుగుతున్న కాల్పుల విరమణ, బందీల విడుదలకు హమాస్ నేతలు అంగీకారం తెలపకపోవడంతో హమాస్ను బహిష్కరించాలని అమెరికా ప్రతిపాదించింది. దీనికి ఖతార్ కూడా అంగీకరించింది. దోహాలోనే నివసిస్తూ ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు హమాస్ నేతలు ఆమోదం తెలపడం లేదు. అయితే ఈ నేపథ్యంలో హమాస్ నేతలను బహిష్కరించాలని ఖతార్కు అగ్రరాజ్యం అమెరికా కోరింది. ఈ క్రమంలో అమెరికా విజ్ఞప్తికి ఖతార్ అందుకు అంగీకారం తెలిపి హమాస్కు నోటీసులు పంపింది. ఇటీవల కాల్పుల విరమణ, బందీల మార్పిడి ప్రతిపాదనలను హమాస్ గ్రూపు తిరస్కరించింది. దీంతో ఈ నేపథ్యంలో దోహాలో హమాస్ కొనసాగడం ఆమోదయోగ్యం కాదని అమెరికా పదే పదే చెబుతోంది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని ప్రతిపాదనలను హమాస్ పదే పదే తిరస్కరిస్తోంది. హమాస్ నేతలను ఇకపై ఏ అమెరికన్ భాగస్వామి దేశం తమ రాజధాని నగరాల్లోకి స్వాగతం పలకకూడదని నిర్ణయించింది. మరోవైపు అమెరికా విజ్ఞప్తి మేరకు ఖతార్ హమాస్ను బహిష్కరించడాన్ని హమాస్ నేతలు ఖండించారు. అమెరికా, ఈజిప్టుతో పాటుగా ఖతార్ దేశాలు గాజాలో హింసను అంతం చేయడానికి పలుమార్లు హమాస్, ఇజ్రాయెల్ చర్చలకు నాయకత్వం వహించాయి. అక్టోబర్లో జరిగిన చర్చల్లో హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ కొత్త షరతులను ప్రవేశపెట్టడంతో వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని హమాస్ తేల్చి చెప్పింది.